హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే వినాయక చవితి వ్లాగ్ అనమాట. వ్లాగ్ కొంచెం లేట్ అయిందనమాట అప్లోడ్ చేయడం. ఇంకా మా చెల్లె దేవునికి కావాల్సిన అన్ని క్లీన్ చేస్తుంది, అంటే ఫోటోస్ అవన్నీ ఉంటాయి కదా అవి. ఇంకా వినాయక చవితి రోజు మా ఇంటి దగ్గర అయితే మార్నింగ్ నుండి ఈవినింగ్ నైట్ వరకు వర్షం పడతానే ఉంది, అసలు చిన్న గ్యాప్ కూడా లేకుండే. ఇంకా పండుగ రోజు నేను మా చెల్లి సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నాం అనమాట. మాకైతే డ్రెస్సెస్ చాలా నచ్చాయి, మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా అంత వర్షంలో కూడా మా తమ్ముడు ఇంకా మా డాడీ వినాయకుడిని ఇంకా పండుగ రోజు కావాల్సిన సామాన్లు తీసుకురావడానికి వెళ్తున్నారు. ఇంకా మా తమ్ముడు మా డాడీ బయటకు వెళ్ళిన తర్వాత మేము అన్ని పూజా సామాన్లు అన్ని క్లీన్ చేసుకున్నాం అనమాట. అంటే మంగళారతులు, ఫొటోస్, విగ్రహాలు అవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము. ఇంకా లోపల మా పని మేము చేసుకుంటూ ఉంటే బయట వర్షం దాని పని దాచి చేసుకుంటూనే ఉంది. వర్షం అయితే ఫుల్ పడుతుంది అనమాట. మా ఇంటి ముందట ఫ్లో చూడండి ఎంత ఆనం ఉందో. ఈ ఫ్లో ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే, తర్వాత ఇంకా చాలా ఎక్కువైంది. ఫస్ట్ అయితే మా మమ్మీ ఇంట్లో పూజ చేస్తుంది అనమాట. ఏ పండుగ అయినా ఏ ఫంక్షన్ అయినా ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకుంటాం కదా. మా డాడీ ఇంకా మా తమ్ముడు వెళ్ళారు కదా. మా డాడీ అయితే ఫుల్ తడిచిపోయి వచ్చిందనమాట. మా తమ్ముడు కూడా మొత్తం తడిచిపోయారు ఇద్దరు. ఇంకా పండుగకి కావాల్సిన సామాన్లు అన్ని ఇంకా బుజ్జి వినాయకుడిని కూడా తీసుకొచ్చారు. ఎంత క్యూట్ ఉన్నారు కదా. ఇంకా మా మమ్మీ తాలకల పాయసం కోసం అయితే తాలకలు రెడీ చేస్తుంది. ఇంకా నేనైతే ఆకుకూరలు అన్ని తెంపుతున్నా. పండుగ కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పని షేర్ చేసుకోవాలి. నేను ఈ పని చేస్తున్నా, మా మమ్మీ పాయసం చేస్తుంది. ఇంకా మా చెల్లి అయితే వంట పని చేస్తుంది అనమాట. వంట అంటే మా మమ్మీ చెప్తూ ఉంటే మా మమ్మీ చెప్పినట్టు చేస్తుంది. మేమైతే వినాయక చవితి రోజు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాము, మంచిగా డెకరేషన్ చేసి మంచిగా చేద్దామని. అవన్నీ రివర్స్ అయిపోయినాయి. ఇంకా మేమైతే ఉండ్రాలు చేసి ఉండ్రాలలో చింతకాయ వేసి ఉడకబెడతామన్నమాట. ఎంతమంది తెలుసో చెప్పండి. ఇంకా మా మమ్మీ చేస్తున్న తాలకల పాయసం అయితే రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ లాస్ట్ వరకు వచ్చేసింది అనమాట. ఇంకా మేము వినాయక చవితి రోజు మా ఇంట్లో ఉన్న కూరాడు ఉంటుంది కదా, దాన్ని మొత్తం సున్నం పెట్టేసి మళ్ళీ పసుపు కుంకుమ పెట్టి పూజ చేస్తామన్నమాట. కొడవలి, కత్తి, ఇంకా మా కోసం అందరి కోసం మేమైతే కంకణాలు రెడీ చేసుకున్నాము. ఇంకా వంట పని మొత్తం అయిన తర్వాత మేము వినాయకుడికి డెకరేషన్ చేయడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఒక టేబుల్ వేసి టేబుల్ వెనకాల బ్యాక్ డ్రాప్ యాడ్ చేసాము. మీరు మా వరలక్ష్మి వ్రతం బ్లాగ్ చూస్తే అందులో కూడా సేమ్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. ఈ బ్యాక్ డ్రాప్ అయితే మేము మీషో నుండి తీసుకున్నాము. కలర్ ఇంకా క్వాలిటీ ఎలా వస్తుందని భయమైంది, కానీ చాలా బాగుండే క్వాలిటీ కూడా. ఇంకా మా మమ్మీ ఫస్ట్ ముగ్గుతోని స్టార్ట్ చేసింది. తర్వాత ఇంకా వినాయకుని నార్మల్గా కింద పెట్టకూడదు కదా, సో ఫస్ట్ బియ్యం వేసి తర్వాత వినాయకుని పెట్టింది అనమాట. ఇంకా వినాయకుడిని పెట్టిన తర్వాత మా మమ్మీ ఫస్ట్ బొట్టు పెడుతుంది. బొట్టు పెట్టిన తర్వాత మేము జంజరం వేస్తామన్నమాట. వినాయకుడి మెడలో జంజరం వేసిన తర్వాత ఇంకా వస్త్రం ఉంటుంది కదా, వస్త్రం కూడా వేసింది. ఇంకా మేము పూజ కోసం తెచ్చిన పువ్వులు ఉంటాయి కదా, పువ్వులు కూడా పెట్టేసి ఫ్రూట్స్ ఇంకా అవన్నీ పెడుతుంది అనమాట. ఇంకా మా మమ్మీ దీపం ముట్టేయడానికి దీపాంతలు అవన్నీ రెడీ చేస్తుంది అనమాట. మేమైతే ప్రతిసారి చింతకాయ చట్నీ మిక్సీలోనే చేస్తాము, కానీ ఈసారి వర్షం పడడం వల్ల కరెంట్ పోయింది. ఇంకా కరెంట్ పోయినప్పుడు మిక్సీలో చేయరాదు కదా, అందుకే మేము రోల్లో చేసామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మా డాడీ అయితే పూజ స్టార్ట్ చేస్తున్నాడు. ఆ రోజు వర్షం పడింది కదా, మొత్తం కరెంట్ పోయే ఉందన్నమాట. ఇంకా మేము పూజ కూడా కరెంట్ లేకుండానే చేసాము. ఇంకా మేము పూజ చేసే టైంకి ఇంకా వాటర్ ఫ్లో ఇంకా చాలా ఎక్కువైపోయింది, అందుకే మేము వీడియో ఎక్కువ తీయలేకపోయాము. ఇంకా మా డాడీ అయితే పూజ చేస్తున్నాడు అనమాట. ఇంకా నేను ఇంతకుముందు చెప్పాను కదా ఉండ్రాలలో చింతకాయ వేసి ఉడకపెడతామని, అది ఇదే అనమాట. ఇంకా ఫైనల్లీ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో ఇంతే గాయస్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయస్, టేక్ కేర్.